మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. శ్రీకాళహస్తి మాజీ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ కోటా వినుత డ్రైవర్ రాయుడు హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. డ్రైవర్ రాయుడు 19 నిమిషాల 42 సెకండ్ల వీడియోను ప్రస్తుతం విడుదల చేశారు. అయితే దాదాపు జూలై అంటే 4 నెలలు తర్వాత ఈ ఒక్క వీడియో ప్రస్తుతం సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. జూలై 7వ తారీఖున రాయుడు హత్య జరిగింది. జూలై 13వ తారీఖున చెన్నైలోని కువం నదిలో అతని బాడీ దొరికింది. అయితే ఆ ఒక్క కేసులో దాదాపు 5 మందిని ఇప్పటికే అరెస్టు చేసి వాళ్ళు కూడా బెయిల్ పైన బయటకు వచ్చినటువంటి పరిస్థితి. అయితే ఆ కేసుకు సంబంధించి ప్రస్తుతం పొలిటికల్గా టర్న్ తీసుకుంది. అటు బొజ్జల సుధీర్ రెడ్డి డ్రైవర్ రాయుడును కొంత ప్రేరేపించి బెదిరించి డబ్బులు ఆశ చూపించి కోటా వినుదాకు సంబంధించినటువంటి పర్సనల్ వీడియోస్ కావచ్చు, లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తిగత సమాచారాన్ని రాబట్టేందుకు అతను ప్రయత్నించాడు. అందులో భాగంగానే రాయుడు ఇంట్లో ఉన్నటువంటి సమయంలో కోటా వినుత దంపతులకు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాడు అనేటువంటి విషయాలు చెబుతూనే రాయుడు ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. అయితే డ్రైవర్ రాయుడు హత్య కేసుకు సంబంధించి ఇప్పటికే A1గా కోటా చంద్రబాబుతో పాటు A2గా షేక్ దాసన్ అనేటువంటి వ్యక్తి, A3గా కోటా వినుత, A4గా శివప్రసాద్ అనేటువంటి వ్యక్తి, A5గా గోపి అనేటువంటి దాదాపు 5 మందిని ఇప్పటికే చెన్నై పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కూడా తరలించారు. వాళ్ళు ప్రస్తుతం కండిషనల్ బెయిల్ పైన ఉన్నారు. అయితే ఇవాళ కూడా మనం కోటా వినుత వాళ్ళని సంప్రదించే ప్రయత్నం చేస్తాం. అసలు వీడియోకు సంబంధించినటువంటి సారాంశం ఏంటి, దాదాపు జూలై 7న హత్య జరిగితే 4 నెలల తర్వాత ఇప్పుడు వీడియో బయటికి రావడానికి కారణాలు ఏంటనే విషయాలపైన ఆరా తీస్తే తాము మీడియా ముందుకు వచ్చి అన్ని విషయాలు కూడా వెల్లడిస్తాము, తమ పైన రాజకీయంగా కక్ష కట్టి ఈ రకంగా చేశారు, మా వ్యక్తిగత విషయాలను బయట పెట్టడానికే ఈ రకమైనటువంటి ప్లాన్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి చేశారని చెప్తూ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే సుధీర్ రెడ్డి వర్షన్ మాత్రం మరోలా ఉంది. అటు మొదటగా శ్రీకాళహస్తి ఏదైతే ఎమ్మెల్యే సీటును కావాలని చెప్పి చాలా డిమాండ్ చేశారు, బెదిరించారు. దాంతోపాటు కూడా అధిష్టానాన్ని కూడా కొంత అల్టిమేట్ కూడా జారీ చేశారు. సో ఇవేవి కుదరకపోవడంతో ఫైనల్గా నాకు అధిష్టానం సీటు కేటాయించడంతో తనను 8 కోట్ల రూపాయలు వినుత కోట డిమాండ్ చేసింది. సో తాను ఇవ్వలేనని చెప్పడంతో ఈ రకమైనటువంటి ఆరోపణలు చేస్తూ తన డ్రైవర్ రాయుడును హత్య చేసి దాన్ని పొలిటికల్ డ్రామా ఆడేందుకు ఈ రకంగా చేస్తున్నారని చెప్పి కూడా సుధీర్ రెడ్డి వర్షన్ చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే రాయుడు హత్య కేసు తర్వాత ఈ వీడియో బయటకు రావడానికి కారణం అంటే రాయుడు 19 నిమిషాల 42 సెకండ్ల వీడియోలో చాలా విషయాలు కూడా వెల్లడించారు. అయితే తనను ఏదైతే సుధీర్ రెడ్డి వద్దున్నటువంటి సుజిత్ రెడ్డి, పేటా చంద్రశేఖర్ అనేటువంటి వ్యక్తి, దాంతోపాటు కూడా ఇప్పుడు జనసేన పార్టీలో శ్రీకాళహస్తి బోర్డు చైర్మన్గా ఉన్నటువంటి కొట్టేసాయి, వీళ్ళందరూ కూడా తనను ఒత్తిడి తెచ్చి ఏదైతే కోటా వినుత వాళ్ళ దంపతుల వీడియోలు కావచ్చు లేదంటే పర్సనల్ డేటాను ఇవ్వాలని చెప్పి నువ్వు అక్కడ సేకరించి తమకు ఇవ్వాలని చెప్పినట్టుగా అతను వీడియోలో చెప్పినాడు. నేను మేడం వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే పేటా చంద్ర అని అతను ఫోన్ చేసి ఎస్ఎస్ కళ్యాణ మండపం దగ్గర ఉన్నాం రాయుడు, 1 నిమిషం వస్తావా మాట్లాడాలా అని చెప్తే నేను బండి వేసుకొని ఎస్ఎస్ కళ్యాణ మండపం దగ్గరికి వెళ్ళాను. బండి అక్కడికి వెళ్తే అక్కడ ఆల్రెడీ సుజిత్ చంద్ర కూర్చొని మందు తాగుతూ ఉండి నేను వెళ్తానే నాకు గ్లాస్లో పోసి తాగు రాయుడు అని చెప్పారు. లేదు నా మేడం వాళ్ళు ఇంటికాడ ఉన్నారన్నా, నేను తాగితే వాసన వస్తుంది తెలిసిపోతే కొడతారన్నా మళ్ళీ వద్దులేనా అని చెప్తే 1 గ్లాస్ తాగని చెప్పేసి 1 గ్లాస్ ఇచ్చారు. 1 గ్లాస్ ఇచ్చిన తర్వాత నీకు చెప్పినాను కదా మేడం వాళ్ళ గురించి అడుగుతూ ఉంటాడు, ఫోన్ విషయాలు అడుగుతాడు, డబ్బులు ఇచ్చిస్తాడు అని చెప్పేసి చెప్పాను కదా అని చెప్పి అడిగినాడు. అవును నాకు చెప్పినారు నేను చెప్పాను. చెప్పిన తర్వాత 30 లక్షలు ఇస్తాడంటే సుజిత్ విషయాలు చెప్తా ఉంది అని చెప్పాడు. 30 లక్షలు అంత డబ్బులు ఎందుకు అని చెప్తే నీకు చెప్పావు కదా 8,000 చేస్తామని చెప్పేసి నేను అడిగిన బయట వెళ్ళి బాగా హ్యాపీగా ఉంటారు అని చెప్పేసి అప్పుడే నాకు 2 లక్షలు తీసి ఇచ్చాడు. చంద్ర అని అతను సుజిత్ దగ్గర 2 లక్షల డబ్బులు ఇచ్చాడు. ఆ 2 లక్షల డబ్బులు నేను తీసుకొని నేను ఇంకా డబ్బులకి గుర్తుపడి ఇంకా డబ్బుల కోసం డబ్బు పైన ఆశ చేసి ఇంకా 2 లక్షలు ఇచ్చారంటే ఇంకా 30 లక్షలు కూడా ఇస్తారు అని చెప్పేసి ఆ డబ్బులు కూడా తీసుకున్నామని చెప్పేసి నేను ఆ 2 లక్షల డబ్బులు తీసుకొని పార్టీ హౌస్కి వెళ్ళిపోయి అక్కడ నా రూమ్లో నా ర్యాక్లో నేను దాచిపెట్టేసి మళ్ళీ ఇంటికి వెళ్ళినప్పుడు ఇంటికాడ పెట్టేసి ఖర్చు పెట్టేస్తూ ఉన్నాను. ఖర్చు పెట్టేస్తూ ఉంటే అప్పుడు నాకు
సుజిత్ ఫోన్ చేయడం స్టార్ట్ చేశాడు. ఫోన్ చేసి విషయాలు అడుగుతూ ఉన్నాడు. ఎక్కడ వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు అంతా అడుగుతూ ఉన్నాడు. నేను మొత్తం పిండి చెప్తా ఉన్నాను. చెప్పేసి టికెట్ కోసం ఏమైనా ట్రై చేస్తున్నారా అవంతా అడిగాడు. అవును, మనతో పార్టీ హౌస్కి వెళ్తున్నారు, పార్టీ హౌస్లో మాట్లాడుతున్నారు, నాదేళ్ళ మనతో మాట్లాడుతున్నారు, అవి మొత్తం నేను చెప్పేశాను. చెప్పేసి ఇంకా ఎలక్షన్ అంతా అయిపోయింది. సుధీర్ రెడ్డికి టికెట్ వచ్చిన రోజు అన్న వచ్చేసి సుధీర్ రెడ్డిని మాతో సుధీర్ రెడ్డి వీడియో ఒకటి మాట్లాడుతున్నాడు. మాట్లాడి ఇప్పుడే కాదు, ఇంకో వచ్చే 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు మేమే ఇక్కడ ఉంటాము, మమ్మల్ని ఎవరు ఏం చేయలేదు అని చెప్పి వీడియో ఒకటి మాట్లాడుతూ ఉంటే దాన్ని అన్న వాళ్ళు చూసి సుధీర్ రెడ్డిని తిట్టారు. వీడియో ఇంకో 6 నెలల ముందు వచ్చేసి టికెట్ తెచ్చుకొని ఓవర్ యాక్షన్ అంటూ ఉంటే నేను అప్పుడు వాడికి వాయిస్ మెసేజ్ వాట్సాప్లో రికార్డ్ చేసి వాడికి సుజిత్కి పెట్టాను. దాంతోపాటు కూడా 30 లక్షలు డీల్ కుదుర్చుకొని ఏదైతే కోటా వినుత డ్రైవర్ రాయుడు కాబట్టి ఆ మార్గ మధ్యంలో వెళ్ళేటువంటి సమయంలో ఎక్కడైనా యాక్సిడెంట్ చేసి చంపేయాలనేటువంటి విషయాలు కూడా తమకు చెప్పారు. నేను ఆ రకంగా 2 సార్లు కూడా ప్రయత్నించాను, కాకపోతే అది కుదరలేదు. ఫైనల్గా ఒక వీడియో తీస్తుండగా ఏప్రిల్ 26వ తారీఖున కోటా వినుత పర్సనల్ వీడియో తీస్తుండగా ఒక శబ్దం రావడంతో నేను వాళ్ళకి రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాను. అప్పుడు నన్ను బంధించి వాళ్ళు చిత్రహింసలు పెట్టడం జరిగింది. దాంతోపాటు కూడా తను కాలు అక్కడే విరిగిపోయినటువంటి పరిస్థితి. దాని తర్వాత నేను ట్రీట్మెంట్ తీసుకున్నానని చెప్పి కూడా ఆ వీడియోలో చెప్పడం జరిగింది. అయితే ఆ తర్వాత కొన్ని విషయాలు కూడా సుధీర్ రెడ్డి పైన, అదే రకంగానే పేటా చంద్రశేఖరు, ఎవరైతే సుజిత్ రెడ్డి, కొట్టేసాయి, వీళ్ళు నలుగురు కూడా తనకి 2 లక్షలు డబ్బులు అడ్వాన్స్గా ఇచ్చారు. ఇంకా 30 లక్షల రూపాయలు తను పని అయిపోతానే ఇస్తానని చెప్పి ఎలక్షన్ అవుతానే తన దగ్గరికి వచ్చేయాలని చెప్పి కూడా వాళ్ళు అల్టిమేటం జారీ చేశారు. తనకంతా కూడా నేను డబ్బుకు ఆశపడి ఒప్పుకొని ఈ ఒక్క పనులు చేశానని చెప్పి కూడా అటు రాయుడు వీడియోలో వెల్లడించినటువంటి పరిస్థితి. ఏం నా 30 లక్షలు ఇస్తామని చెప్పినారు అనేసి నేను విషయాలన్నీ చెప్పాను కదా, ఇప్పుడు నాకు కొంచెం ఇబ్బందిగా ఉన్నది, నాకు డబ్బులు అర్జెంటుగా కావాలి అని చెప్తే పక్కన సరే రాయుడు నేను సుజిత్గా మాట్లాడి చెప్తాను, రేపు రా అని చెప్పాడు. సరే అనేసి నేను అప్పుడు ఇంటికి వెళ్ళిపోయేసి మళ్ళీ పక్క రోజు చంద్ర షాప్ దగ్గరికి వెళ్ళాను. షాప్ దగ్గరికి వెళ్ళి ఏమన్నా మాట్లాడినావునా అంటే మనం మాట్లాడినాను, పలా వేరే రమ్మన్నాడు అనేసి నన్ను బస్టాండ్ పక్కన గవర్నమెంట్ హాస్పిటల్ సందులో నుంచి అక్కడ గుంతలో ఎస్ఎస్ కళ్యాణ మండపం నుంచి ఎంజిఎం హాస్పిటల్ నుంచి రిలయన్స్ పెట్రోల్ బంక్ అట్లా శివనాథ పాలెము అక్కడ డ్యామ్ దగ్గరికి తీసుకుని వెళ్ళాడు. చంద్ర తీసుకుని వెళ్ళి అక్కడ ఆల్రెడీ సుజిత్ ఉన్నాడు, బ్యాగ్ పెట్టుకుని ఉంటే ఏం బాగా మాతో డబ్బులు ఇస్తామని చెప్పినా కదా మా వాడికి అని చెప్పే లోపల వాడు నాకు 20 లక్షలు ఇచ్చాడు. 20 లక్షలు ఇచ్చే లోపల నేను చంద్ర అని అడిగినాను, ఏమన్నా నువ్వు తీసు అని చెప్పి 30 లక్షలు కదా మళ్ళీ ఏమన్నా 20 లక్షలు ఇచ్చారు అని చెప్తే లేదు, దానికి ఆయన సుధీర్ రెడ్డి వీటితో ఏదో మాట్లాడతాడంట, ఇంకో పని ఏదో చేయాలంట, ఆ పని చేసిన తర్వాత ఆయనే ఇస్తాడంట 30 లక్షలు అని చెప్పి ఇప్పుడు ఆలోపు 20 లక్షలు పెట్టుకో అని చెప్పేసి ఇమ్మని చెప్పాడు అని చెప్పి సుజిత్ చెప్పాడు. సరే అనేసి నేను ఆ బ్యాగ్ తీసుకొని వెళ్తా ఉన్న టైంలో ఆయన చంద్ర వచ్చేసి వద్దు రాయుడు, నువ్వు ఈ డబ్బులు తీసుకొని పోవద్దు, నువ్వు తీసుకొని పోయినావు ఎక్కడన్నా పెట్టావు అంటే ఎవరన్నా చూసారంటే మనం అందరం రిస్క్లో పడతాము, మన గురించి ఎవరన్నా అడిగితే నువ్వు ఎక్కడ ఈ డబ్బులు దాచిపెట్టుకోలేవు, నువ్వు అడిగినప్పుడు చెప్పు, అంటే నీకు అవసరం పడినప్పుడు చెప్పు, నేను ఇస్తూ ఉంటాను, మేము కూడా ఏం వాడుకుంటే నాకు అది పెట్టుకుంటాను అని చెప్పేసి దాంట్లోంచి నాకు ఇంకో 2 లక్షలు తీసిచ్చాడు. 2 లక్షలు తీసిచ్చి నన్ను మళ్ళీ వెళ్ళిన రూట్లోనే వాళ్ళ షాప్ దగ్గర దింపేసి ఆయన షాప్లోకి వెళ్ళిపోయాడు. నేను ఆ 2 లక్షలు తీసుకొని ఇంకా నేను మా ఊరికి బయలుదేరి వెళ్ళిపోయాను. అయితే ఈ వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే అటు జనసేన టీడీపీగా శ్రీకాళహస్తిలో కొంత చర్చ జరుగుతోంది. ముఖ్యంగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే సీటు కోసం అటు జనసేన నుంచి కావచ్చు, బీజేపీ టీడీపీ నుంచి గట్టి పోటీనే నిలిచిందని చెప్పుకోవచ్చు. ఫైనల్గా అధిష్టానం సుధీర్ రెడ్డికి కేటాయించడము, దాన్ని వాళ్ళు జీర్ణించుకోవాలనేటువంటి పరిస్థితుల్లో ఈ రకంగా చేస్తున్నారని చెప్పి అటు టీడీపీ వర్షం చెప్తుంటే, అటు జనసేన మాత్రం కొంతమంది అంటే కోటా వినుతకు సంబంధించినటువంటి వర్గం మాత్రము సుధీర్ రెడ్డి ఎప్పటి నుంచో కూడా మమ్మల్ని టార్గెట్ చేస్తూనే వచ్చారు, సో ఈ రకంగా కావాలనే మా దగ్గర ఉన్నటువంటి వ్యక్తిగత సమాచారాన్ని తీసుకునేందుకు ఈ రకంగా డ్రైవర్ రాయుడును ఉసుగొలిపి వాళ్ళ దగ్గర పర్సనల్ వీడియోస్ తీయాలని చెప్పి కారులో వెళ్తుండగా యాక్సిడెంట్ చేసి చంపేయాలనేటువంటి ఆదేశాలు ఇచ్చారు. సో ఈ రకమైనటువంటి పనులకు సంబంధించి తమ దగ్గర పూర్తి డేటా ఉంది, కనీసం కొన్ని వీడియోలు ఉన్నాయి, ఇప్పటికే ఒక వీడియో రిలీజ్ చేశాము, పూర్తి సమాచారాన్ని తాము
తిరుపతికి వచ్చిన తర్వాత అందజేస్తాము, మీడియా సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా అటు కోటా వినుత చెప్తోంది. ఇప్పటికే వాళ్ళకి సంబంధించినటువంటి కేసులో కండిషనల్ బెయిల్ పేరు ఉన్నారు కాబట్టి వాళ్ళు ప్రతిరోజు కూడా చెన్నైలో ఉన్నటువంటి C3 7 వెల్స్ పోలీస్ స్టేషన్లో వెళ్ళి సిగ్నేచర్ చేసేసి రావాల్సి ఉంది. అయితే ఇవాళ ఉదయం కూడా వాళ్ళు ఆ ఒక పనుల నిమిత్తం చెన్నైకి వెళ్ళినట్టయితే తెలుస్తుంది. అయితే తిరుపతికి వచ్చి వాళ్ళు మరింత విషయాలు, మరిన్ని వీడియోలు, ఆధారాలు బయట పెట్టేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. అయితే ఇక్కడ ఒకటి మనం ఆలోచించాల్సినటువంటి అంశం, డ్రైవర్ రాయుడు హత్య కేసుకు సంబంధించి హత్య జరగక ముందు ఈ వీడియో తీశారు. సో హత్య జరగక ముందు వీడియో వీళ్ళు బలవంతంగా తీయించారనేటువంటి వర్షన్ కూడా వినిపిస్తోంది. ఎందుకంటే ఆ వీడియో తీసిన తర్వాత డ్రైవర్ రాయుడును ఎందుకు హత్య చేశారు, ఒకవేళ వాళ్ళ అదుపులోనే రాయుడు ఉన్నాడు కాబట్టి ఇవన్నీ కూడా పూసకొచ్చినట్టు చెప్పించి మరీ వీడియో తీసి ఇప్పుడు వాళ్ళు బ్లాక్మెయిల్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మొదటగా హత్య చేసిన తర్వాత ఇది ఎప్పటికైనా కొంత కాంప్లికేటెడ్ అయ్యేటువంటి అవకాశం ఉందనేటువంటి ఆలోచనతోనే డ్రైవర్ రాయుడు చేతిలో ఇలాంటి వీడియోలు తీసి పెట్టుకున్నారు, బలవంతంగా అతని దగ్గర చెప్పించారనేటువంటి వర్షన్ మాత్రం టీడీపీ చెప్తోంది. అయితే జనసేన మాజీ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి కోటా వినుత కావచ్చు, అంటే మిగతాకు సంబంధించినటువంటి కొంతమంది వాళ్ళ వర్గం మాత్రము ఇది సుధీర్ రెడ్డి కావాలనే చేయించినటువంటి ప్రయత్నం చేశారు. సో కాబట్టి తమ దగ్గర ఆధారాలు ఉన్నాయి, మొత్తం కూడా బయట పెడతామని చెప్పి వీళ్ళ వర్షన్ చెప్తున్నారు. సో ఇది కంప్లీట్గా ఒక పొలిటికల్ టర్న్ తీసుకున్నటువంటి నేపథ్యంలోనే వాళ్ళకి బెయిల్ వచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో విడుదలవడంతో కొంత సుధీర్ రెడ్డిలో చర్చ జరుగుతోంది కాబట్టి అటు అధిష్టానాన్ని కలిసే ప్రయత్నం కూడా కోటా వినుత చేసినట్టయితే తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోసం నిన్న ప్రయత్నించారు. అయితే అక్కడ నుంచి అపాయింట్మెంట్ రాకపోవడంతో ఇవాళ మీడియా ముందుకు వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. అయితే వీళ్ళు ప్రధానంగా తమ పార్టీలోనే ఉండేటువంటి కొట్టే సాయి పైన కొన్ని ఆరోపణలు చేస్తున్నారు. తమ పార్టీలోనే ఉంటూ అటు టీడీపీ నేతలకు వత్తాస పలుకుతూ ఇక్కడ ఉన్నటువంటి సమాచారాన్ని మొత్తం ఇచ్చే ప్రయత్నం కొట్టే సాయి చేశాడు. సో అతనికి పదవి ఇచ్చినప్పుడు, శ్రీకాళహస్తి బోర్డు చైర్మన్ ఇచ్చినప్పుడు కూడా నగరం వినుత ఒక లేఖ రాసింది. సో అతన్ని పూర్తిగా కూడా పక్కన పెట్టండి, అతను మహిళలకి ఎంతో ద్రోహం చేశాడు, పార్టీకి ఎంతో అన్యాయం చేశాడు, ఖచ్చితంగా అతనికి పదవి ఇవ్వకండి అని చెప్పి కూడా ఆమె బహిరంగ లేఖ విడుదల చేసింది. సో ఇప్పుడు మొదటగా కోటా వినుత జైలు నుంచి విడుదలయ్యారు. ఆ తర్వాత వీళ్ళ నలుగురు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కండిషనల్ బెయిల్ పైన విడుదలైనటువంటి పరిస్థితుల్లో సో కంప్లీట్గా ఇవన్నీ కూడా కాంప్లికేట్ అయినటువంటి నేపథ్యంలోనే కోటా వినుత దంపతులు మీడియా ముందుకు వచ్చి ఏం చెప్పబోతున్నారు, వాళ్ళ దగ్గర ఇంకా ఎలాంటి ఆధారాలు ఉన్నాయి, దీనిపైన టీడీపీ వర్షన్ అంటే ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వర్షన్ ఎలాగ ఉండబోతోందనే దానిపైన కూడా ఇప్పటికే ఉత్కంఠ నెలకొంటుంది. కాబట్టి అటు డ్రైవర్ రాయుడుకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు మాత్రం ఒకటే ఆరోపిస్తున్నారు, మొత్తం పొలిటికల్ డ్రామాలో తమ తమ్ముడిని పావుగా వాడుకున్నారని చెప్పి కూడా అటు డ్రైవర్ రాయుడు అక్క చెప్తోంది. సో కంప్లీట్గా ఆమె కూడా ఎవరైతే దీని వెనకాల ఉన్నారో, ఎవరైతే దీనికి పాత్రదారులు సూత్రధారులు ఉన్నారో కంప్లీట్గా వాళ్ళపైన మేము యాక్షన్ తీసుకుంటాం, పవన్ కళ్యాణ్ కూడా దీనిపైన యాక్షన్ తీసుకోవాల్సిందిగా వాళ్ళైతే రిక్వెస్ట్ చేసినటువంటి పరిస్థితి. ఎప్పుడైతే ఇట్లా జరిగిందో ఆ డబ్బులు ఆఫర్ చేశారు మాకు, వాళ్ళ తప్పు ఉంటేనే కదా డబ్బు ఆఫర్ చేస్తారు మాకు. 30 lakhs ఆఫర్ చేశారు మాకు, వినుత సైడ్ వాళ్ళే 30 lakhs ఆఫర్ చేశారు మాకు. తప్పు జరిగిపోయింది కదా, వాళ్ళ ద్వారా వాళ్ళ మీద పడకూడదు అనేసి ఆఫర్ చేశారు. డబ్బుకి లొంగాల మేమేమన్నా వాళ్ళ తప్పు దీన్ని ఇంతటితో పోగొట్టాలని, డబ్బుకైతే మమ్మల్ని ఎవరు లొంగ తీసుకోలేరు. మాకు న్యాయం కావాలి, న్యాయం అయితే జరగాలి మాకు. దీని ద్వారా చిన్న చిన్న వాటికి ఆ సార్ స్పందిస్తాడు, దీనికి ఎందుకు ఇంకా స్పందించట్లేదు? మాకు న్యాయం కావాలి, ఆయన దీన్ని త్వరగా యాక్షన్ తీసుకోవాలి, నిజాలు బయట పెట్టాలి. దీన్ని అయితే గట్టిగా కోరుకుంటున్నాము, మాకు దీని ద్వారా న్యాయం జరగాలి. మా అన్నయ్య అయితే తప్పు చేసేవాడు కాదు, జస్ట్ మా అన్నయ్యని మధ్యలో పెట్టుకొని వాడుకున్నారు అంతేను, బలి చేసేసి. ప్రస్తుతం ఈ ఒక్క చర్చ అనేది కొంత హాట్ టాపిక్గా మారింది కాబట్టి పొలిటికల్లో వాళ్ళు వచ్చి మీడియా ముందు ఏం చెప్పబోతున్నారు, టీడీపీ వర్షన్ ఎలా ఉండబోతుందో మాత్రం వేచి చూడాల్సినటువంటి అంశంగా మారిందని చెప్పొచ్చు. అందరికీ నమస్కారం. నేను మీ వినూత కోట, తెలుగింటి ఆడబిడ్డగా మీడియా ద్వారా రాష్ట్ర ప్రజానికానికి, శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజలకు, నాతో పనిచేసిన మా జన సైనికులకు కొన్ని విషయాలు తెలియజేయడానికి మీ ముందుకు వీడియో ద్వారా వస్తున్నాను. మనసు నిండా పుట్టెడు బాధతో మీ ముందుకు వచ్చాను. మేము చేయని తప్పుకి మేము జైలుకు వెళ్ళినందుకు కూడా నాకు బాధ లేదు, కానీ మేము చంపాము అని మీడియా ఛానల్లో ప్రచారం చేయడం నాకు చాలా 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 బాధ వేసింది.
అతని చావులో మా ప్రమేయం లేదని గౌరవ కోర్టు భావించింది కాబట్టే నాకు 19 రోజుల్లో బెయిల్ వచ్చింది. సబ్సిక్వెంట్లీ 1 నెలలో మా అందరికీ బెయిల్ వచ్చింది. మేము ఫారెన్ లో లక్షల జీతాలు వదులుకొని రాజకీయాల్లోకి వచ్చింది ప్రజలకు సేవ చేయడానికి కానీ మనుషుల ప్రాణాలను తీయడానికైతే కాదు. అలాంటి మనస్తత్వం మాది కాదు. ఈ కేసులో మాకు ఎలాంటి సంబంధం లేదని గౌరవ కోర్టులో మేము నిరూపించుకొని క్లీన్ చీట్ తో తప్పకుండా ఈ కేసు నుండి బయటకు వస్తాం. ఈ కేసు చెన్నై కోర్టులో విచారణ ఉన్నందున నేను ఈ కేసు గురించి ఇంతకు మించి మాట్లాడకూడదని మా లాయర్లు నన్ను సూచించారు. మేము ఏ తప్పు చేయలేదు. నిజాలు ఆ దేవదేవుడికి శివయ్యకి తెలుసు. ధైర్యంగా పోరాడతాం. నేను జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి ట్రై చేస్తున్నాను కాబట్టి ఇన్ని రోజులు మీడియా ముందుకు రాలేదు. మేము ప్రస్తుతం చెన్నైలో ఉన్నాము. త్వరలో నా పైన జరిగిన కుట్రకు సంబంధించిన వీడియోలతో ఆధారాలతో మీడియా ముందుకు వస్తానని తెలియజేస్తున్నాను. న్యాయం ఎప్పటికైనా గెలుస్తుంది. ఖచ్చితంగా న్యాయం వైపు ప్రతి ఒక్కరు నిలబడతారని భావిస్తున్నాను. సత్యమేవ జయతే. జై హింద్. మీ వినుతా కోట.